హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువ భారత్ అకాడమీ. వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. నేను భిక్షపతి. సో మరి డిసెంబర్ 18 2024 డిసెంబర్ 18 2024 ఉన్న ఒక వివిధ దినపత్రికలు వచ్చినటువంటి న్యూస్ పేపర్లు వచ్చినటువంటి అంశాలని మనం చూద్దామండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనకి ఒక 129th 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024ని ఇక్కడ నిన్న డిసెంబర్ 17 2024న లోకసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఆమోద ముద్ర అయిందనమాట. దాంతో పాటుగా ఇంకా దానిపైన మరింత అధ్యయనం చేసే ఉద్దేశంతో జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ప్రకటించడం జరిగింది. ఇదొక అంశం ప్రధానంగా ఉందండి. దీంతో పాటుగా ఇక మరికొన్ని మనకి ప్రాంతీయ తర్వాత అంతర్జాతీయ అంశాలు, స్పోర్ట్స్ అప్డేట్ కూడా చూద్దాం. అందులో 15వ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ 2024 సంవత్సరానికి సో ఏ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొందడం జరిగింది, ఏ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ చూద్దామండి. దాంతో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌లో తొలి స్నాతకోత్సవం అంటే కన్వకేషన్ జరిగిందనమాట. అంటే డిగ్రీల ప్రధానోత్సవం జరిగింది. వైద్య విద్య పూర్తి చేసుకున్నటువంటి ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నటువంటి వారికి సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సో డిగ్రీలని ప్రదానం చేయడం జరిగింది. అదే మనకు స్నాతకోత్సవము ఇది ఫస్ట్ అనమాట. ఇది ఫస్ట్ కన్వకేషన్. అది మంగళగిరి ఎయిమ్స్‌లో, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది సో మెడికల్ సైన్సెస్‌లో జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వనౌట్ అనే దేశంలో భూకంపం వచ్చింది. దానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ విషయం ఉంది. అది చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ దేశంలో హిజాబ్‌ను రద్దు చేస్తూ ఒక సంబంధించినటువంటి విషయాన్ని ప్రకటించడం జరిగిందనమాట. దానికి సంబంధించిన విశేషం చూద్దాం. అంతేకాకుండా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్‌లో జరిగిన కొన్ని అంశాలు మనం చూసినట్లయితే ఇక్కడ రాజస్థాన్‌లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? మరి కేంద్ర వ్యవసాయ శాఖ దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? ఇలాంటి విషయాలు చూద్దామండి. అంతేకాకుండా సో మరి కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాల్ గారు సో పార్లమెంట్‌లో చెప్పడం జరిగింది. మురుగు పనులు అంటే సీవరేజ్ సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో సో మరి సీవరేజ్ పనులలో ఈ యొక్క మురుగు పనులు 67% మంది దళితులే పనిచేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రకటన మనకి పార్లమెంట్‌లో వేయడం జరిగిందనమాట. అంటే ఒక ప్రశ్నకు సమాధానం చేస్తూ. దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. సో మరి అసెస్మెంట్ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో జల వనరుల యొక్క అంచనా 2024ని సో విడుదల చేయడం జరిగింది. కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్. సో దానికి సంబంధించిన విశేషాలు ఇంపార్టెంట్‌గా చూద్దామండి. అంతేకాకుండా యునిక్ డిజబిలిటీ కార్డ్ ఐడీ కార్డులలో సో అమలు అంటే యునిక్ డిజబిలిటీ కార్డ్ అంటే వికలాంగత్వం ఉన్నటువంటి కార్డ్స్ అనమాట. అంటే వికలాంగులు ఎవరు అంటే వికలాంగులకి గుర్తింపిచ్చే కార్డ్స్ అనమాట. వికలాంగులకి వికలాంగులకి, దివ్యాంగులకి ఏవైతే గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో సో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇట్లా మొదటి 3 స్థానాలున్నాయి. సో ఆ విషయాన్ని మనకి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగిందనమాట. ఇక స్పోర్ట్స్ అప్డేట్‌లో మనం చూసినట్లయితే ఈడెన్ గార్డెన్స్‌లో ఒక స్టాండ్ అంటే కూర్చొని అక్కడ ప్రేక్షకులు కూర్చునే విధంగా ఉండే ఏదైతే మనకు స్టేడియం ఉంటదో, ఆ స్టేడియంలో ఒక ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత్తాలో ఒక స్టాండ్‌కి ఎవరి పేరు పెట్టడం జరుగుతుందంటే జులన్ గోస్వామి. సో భారత మాజీ మహిళా క్రికెటర్ అయినటువంటి జులన్ గోస్వామి వారు క్రికెట్‌కి చేసినటువంటి సేవలకు గాను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బెంగాల్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. దీంతో పాటుగా మరికొన్ని అప్డేట్స్ మనం డిస్కస్ చేసుకుందామండి. ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్‌లో ఇవన్నమాట. ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైన కరెంట్ అఫైర్స్‌లు ఇవన్నమాట. ఓకేనా? సో, ప్రధానమైన కరెంట్ అఫైర్స్. ఇందులో ఒక్కొక్క అంశం వైపు వెళ్దామండి. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ప్రధానమైన అంశం మనం చూసినట్లయితే ఇక్కడ రాజస్థాన్‌లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం ఏర్పాటండి. రాజస్థాన్‌లో మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ అండి. రాజస్థాన్‌లో రాజస్థాన్‌లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం. చిరుధాన్యాలు అంటే జాతీయ చిరుధాన్యాల పరిశోధన కేంద్రం అన్నమాట. జాతీయ చిరుధాన్యాల పరిషత్. చిరుధాన్యాలు సో మనకి మిల్లెట్స్ అని చెప్పేసి అంటాం. ప్రపంచంలోనే మిల్లెట్స్‌ని ఆ విధంగా ఉత్పత్తి చేయడంలో మన భారతదేశం ఎంతో అగ్రగామిగా కొనసాగుతా ఉంది. అంతేకాకుండా మనం చిరుధాన్యాలు అనేది ఎంతో ఇంపార్టెంట్ మనకు సంబంధించినటువంటి తీసుకునే విషయంలో ఇందులో అన్ని ప్రోటీన్స్ అన్ని రకాలైనటువంటి
పోషకాలు ఉంటాయని చెప్పేసి అనే విషయంతోనే భారత ప్రభుత్వం 2018 సంవత్సరాన్ని భారత ప్రభుత్వం 2018 సంవత్సరాన్ని జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగిందనమాట. జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా. అంటే చిరుధాన్యాలపైన అవగాహన గురించి భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందంటే 2018. సో భారతదేశం చేసినటువంటి సూచన మేరకి మనకి 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి మరి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్‌గా ఎప్పుడు ప్రకటించింది ఐక్యరాజ్య సమితి? 2023 ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి రాజస్థాన్‌లోని చిరుధాన్యాల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి, యూనియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి ఎవరండి? శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. ఎవరండి? శివరాజ్ సింగ్ చౌహాన్. శివరాజ్ సింగ్ చౌహాన్ లోకసభలో ప్రకటించడం జరిగిందనమాట. శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. గతంలో మరి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పనిచేయడం జరిగింది. వీరు ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అని చెప్పేసి అంటాం. ఈ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. రాజస్థాన్లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం అనేది ఏర్పాటవుతుంది. రాజస్థాన్లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఇది రాజస్థాన్లో పర్టికులర్ అయినటువంటి ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అంటే ఇక్కడ ఓకేనండి. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఇక్కడ బ్యాడ్మేడ్ అనే ప్రాంతం అండి. బ్యాడ్మేడ్ అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తారు బ్యాడ్మేడ్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మరి ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? అంటే మన దేశంలో వ్యవసాయ సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయంటే ఐసీఏఆర్ అని ఒక సంస్థ ఆధ్వర్యంలో నడిపిస్తారన్నమాట. ఐకార్ అంటాం. ఐసీఏఆర్ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి అని చెప్పేసి అంటాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ అనేది పనిచేస్తుంది అనమాట. అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట. ఐకార్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రజెంట్ ఈ ఐకార్ సంస్థకి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు? ఐకార్ సంస్థకు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ అంటే హిమాంశు పాఠక్ అండి. ఎవరండి? హిమాంశు పాఠక్ అనేవారు పనిచేస్తారు అనమాట. హిమాంశు పాఠక్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక చిన్న అంశం వచ్చినప్పుడు ఒకటి రాజస్థాన్లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం అనేది ఏర్పాటు అవుతుంది. అది ఎవరు ప్రకటించారంటే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మరి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? రాజస్థాన్ అంటే బ్యాడ్మేడ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే వ్యవసాయ పరిశోధన మండలి అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. దీనికి డైరెక్టర్ జనరల్ ఎవరంటే హిమాంశు పాఠక్. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మన భారతదేశం ప్రపంచంలోనే చిరుధాన్యాల కర్రలు, సామలు అంటాం కదండి. ఈ చిరుధాన్యాల ఉత్పత్తిలో పండించే విషయంలో అగ్రగామి దేశంగా ఉంది. ఇలాంటి క్రమంలో మరి మన దేశంలో చిరుధాన్యాలపైన మరింతగా రైతులలో, ప్రజల్లో అవగాహన కల్పించడానికి నేషనల్ మిల్లెట్స్ ఇయర్ జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా మిల్లెట్స్ ఇయర్గా ఎప్పుడు ప్రకటించడం జరిగిందంటే 2018 సంవత్సరాన్ని ప్రకటించింది. భారతదేశం చేసిన సూచనతో ఐక్యరాజ్య సమితి చిరుధాన్యాల సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎప్పుడు చిరుధాన్యాల సంవత్సరంగా అంతర్జాతీయంగా ప్రకటించడం జరిగిందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్ అంటే 2023ని ప్రకటించడం జరిగింది. ఇలా మొత్తం కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనుకోండి. ఎందుకోసం అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్ ముందు 6 మంత్స్ 1 ఇయర్ కరెంట్ అఫైర్ చదివితే మార్క్స్ మనకి రావట్లేదండి. ఎవ్రీడే ఇలా చదువుతూ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఖచ్చితంగా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. తద్వారా మనకి ఏమైందంటే దానికి రోజు కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది. మళ్ళీ దీనిలోనే ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్లీ అండి. ఇది 2023ని ఐక్యరాజ్య సమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తే మరి ఐక్యరాజ్య సమితి 2024ని ఎలా ప్రకటించింది ఇటీవల కాలంలో అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్యామెలిడ్స్ అంటే ఏంటంటే ఒంటెల సంవత్సరంగా ప్రకటించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ 2025 కూడా ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించింది ఏమని అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా. అంటే క్వాంటమ్ సాంకేతిక పెరుగుతుంది. ఈ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలి, అందులో భాగం కావాలనే ఉద్దేశంతో ఇలా క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా 2025ని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగిందనమాట. ఇలా నోట్స్ లాగా రాసుకున్నాం అనుకోండి. మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్కి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మనలో ఉన్నాయనుకుంటే 2025లో
ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, సో మరి ఫస్ట్ 6 మంత్స్‌లో ఎగ్జామ్ రాసేవాళ్ళు, 1 ఇయర్ లోపు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఖచ్చితంగా మనకి ఇవి ఉపయోగపడే అవకాశం అనమాట. చిరుధాన్యాల పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? అంటే ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో జనరల్ స్టడీస్ పాయింట్ టేబుల్, అది జాగ్రఫీ గానివ్వండి, ఎకనమీ గానివ్వండి, ఇట్లా మనకు సంస్థల పైన అడుగుతూ ఉంటాడు. సో మరి ఆ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఎక్కడుంటాయని అడుగుతూ ఉంటాడు. ఒక అలాంటి నేపథ్యంలో మనకు ఒక్కోసారి 4, 5 సంస్థలు ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ దానికి మ్యాచింగ్ చేయమంటాడు. జతపరచమంటారు. అలాంటప్పుడు ఈ పాయింట్ మనకి ఉపయోగపడే అంశం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ మరొక సమాజ విశేషం చూద్దామండి. మరొక సమాజ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మనకి మురుగు పనుల్లో 67% మంది దళితులే ఉన్నారు అని చెప్పేసి సో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత సహాయ శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే లోకసభలో ప్రకటించడం జరిగిందనమాట. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి అంటే వీరేంద్ర కుమార్. అందులో సహాయ శాఖ మంత్రి అంటే ఎవరంటే రామ్‌దాస్ అథవాలే. మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ అని చెప్పేసి అంటాం. ఇది మనం మొత్తం కొంచెం ఓపికతో మొత్తం రాసుకునే ప్రయత్నం చేద్దామండి. మళ్ళీ వేరే కరెంట్ అఫైర్స్ ఏం అవసరం లేకుండా మన కరెంట్ అఫైర్స్ ఇలా రాసుకుంటే ఖచ్చితంగా మీకైతే అంటే మనం చెప్పే అంటే మన సంబంధించిన న్యూస్‌లో, పేపర్‌లలో వాటిలలో తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇక వివిధ సోర్సుల ద్వారా తీసుకున్నటువంటి సమాచారాన్ని రాసుకోవడం ద్వారా మీకు ఇగ కొంచెం బర్డెన్ మీకు తక్కువైపోతది కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌లో. ఈ మురుగు పనుల్లో 67% మంది దళితులే ఉన్నారండి. 67% మంది దళితులే ఉన్నారు. ఇది మనకు పేపర్‌లో వచ్చింది. దళితులే ఉన్నారు అని జెప్పేసి కేంద్ర మంత్రి అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ సహాయ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ అంటే సహాయ శాఖ మంత్రి. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి అయినటువంటి సో రామ్‌దాస్ అథవాలే గారు సో ఈ యొక్క సంబంధించిన విషయాన్ని లోకసభలో ప్రకటించారు. దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? 67% మంది దళితులే ఉన్నారు. అంటే మురుగు పనులంటే మనకి ఈ యొక్క పట్టణాల్లో మనం పర్టిక్యులర్‌గా చూస్తూ ఉంటాం. ఏదైతే మనకు సీవరేజెస్ ఉంటాయో మురుగునీటి కాలువలు గానీ, మురుగునీరు పోయే సంబంధించినటువంటి ఆ పైప్‌లైన్‌లలో గానీ చాలా ఈ యొక్క సఫాయి కార్మికులైతే చాలా ఓకేనా ఎంతో కష్టంగా ఎంతో ఇబ్బందులున్నప్పుడు గూడా లోనికి దిగి ఆ విధంగా దాన్ని క్లీన్ చేస్తున్న నేపథ్యం ఉంటది. మరి ఇలాంటప్పుడు వాళ్ళ ప్రాణానికి ఎంతో అంటే వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో ఇబ్బందయితున్న పరిస్థితి ఉంటుంది. ఎన్నో అనారోగ్యాలు గూడా వాళ్ళకొస్తున్న నేపథ్యం ఉంది. అంటే ఇలాంటి నేపథ్యం. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడేందంటే కేంద్ర ప్రభుత్వం మురుగు పనుల్లో ఈ పనులు చేసేవాళ్ళు వాళ్ళు వివిధ వృత్తుల్లోకి మళ్లించాలి. వాళ్ళకి అంతే గాకుండా వివిధ వృత్తుల్లోకి మళ్లించడమే గాదు. వాళ్ళు ఉన్నటువంటి వృత్తిలో వాళ్ళకేందంటే వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం సోకకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా కొన్ని కిట్స్ ఉంటాయి గదా! మామూలుగా ఏమంటారంటే వాళ్ళకి ధరించే దుస్తులను సంబంధించినటువంటి ఇవ్వడం ఇలాంటి వాటిని చేస్తూ ఉంటారనమాట. అలాంటి కార్యక్రమాన్ని ఏందంటే వాళ్ళ అనారోగ్యం కాకుండా చూసుకునే ఒక కార్యక్రమాన్ని జూలై 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఏమంటున్నామంటే నమస్తే అనే కార్యక్రమం అంటారు. నమస్తే అనే కార్యక్రమం. యెస్టర్‌డే కరెంట్ అఫైర్స్‌లో కూడా మీకు చెప్పడం జరిగింది. భారతదేశంలో ఒక 10 నగరాల్లో యాజకులు లేని నగరం చేయాలి. యాజకులు లేని నగరం అంటే బెగ్గర్ ఫ్రీ సిటీ చేయాలని చెప్పేసి అనే క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జనవరి 1, 2025 నుండి ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. భారతదేశంలో బెగ్గర్ ఫ్రీ సిటీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరొచ్చేసి స్మైల్. అదేవిధంగా ఇది నమస్తే అనే కార్యక్రమం అండి. ఈ నమస్తే కార్యక్రమం ఏందంటే మురుగు పనుల్లో పనిచేసే వారికి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, వాళ్ళకి సరైనటువంటి విధంగా వైద్య సదుపాయాలు చేస్తూ, వాళ్ళకి అవసరమైతే ఏందంటే ప్రతిసారి వాళ్ళు మాన్యువల్ వర్క్ చేయకుండా మెకనైజేషన్ అంటే ఏందంటే యంత్రాలు ఇవ్వడం అలాంటి వాటి చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసాం. కేరళ రాష్ట్రంలో అయితే భారతదేశంలో తొలిసారిగా కేరళ రాష్ట్రంలో త్రిశూర్ అని ఒక జిల్లా, ఒక ప్రాంతం ఉంటుంది. త్రిశూర్‌లో సో ఇలాంటి మురుగు కాలువల్లో సీవరేజ్‌ని క్లీన్ చేయడానికి ఫస్ట్ టైమ్ ఏం చేశారంటే బందీకూట్ అనే ఒక బందీకూట్ అనే ఒక రోబోట్‌ని అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి వాటిని ఇలా యాంత్రికంగా మనం వాడుకోవాలనమాట. అది నమస్తే స్కీమ్. అది 2023లో వచ్చింది. సో అది ఇంతవరకు ఈ నమస్తే స్కీమ్‌లో ఎంతమంది జాయిన్ అయ్యారంటే 54,574 ఈ యొక్క సఫాయి కార్మికులు ఇందులో జాయిన్ కావడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ రామ్‌దాస్ అథవాలే గారు చెప్పడం జరిగింది. దీన్ని మనం నమస్తే స్కీమ్‌ను జాతీయ కార్యశాల యాంత్రిక పారిశుద్ధ్య పర్యావరణ వ్యవస్థ అని చెప్పేసి తెలుగులో అంటాం దాన్ని నమస్తేని. దాని అబ్రివేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అబ్రివేషన్ వచ్చేసి ఇక్కడ ఏందంటే నేషనల్ యాక్షన్ అనమాట. అంటే జాతీయ స్థాయిలో మనం పని ప్రారంభించాలి.
యాక్షన్ చేస్తుంది. దేనిపైన? నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ అంటే ఏంటంటే మెకానికల్‌గా అంటే మెకనైజ్డ్ అంటే అర్థం యాంత్రిక పద్ధతులు వాడాలి. అంటే యంత్రాలు వాడాలి. ఈ యొక్క క్లీన్ చేస్తున్నప్పుడు మురుగునీటి కాలువల్ని. మెకనైజ్డ్. ఎస్ అంటే అర్థం ఏందంటే ఇక్కడ శానిటేషన్ అంటే పారిశుద్ధ నిర్వహణ చేసేటప్పుడు. శానిటేషన్. శానిటేషన్ ఇక్కడ ఈ అంటే ఏందంటే ఎకోసిస్టమ్ అని చెప్పేసి అంటే అలాంటి ఒక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలన్నమాట. ఇది అంటే నేషనల్ ఇక్కడ ఎన్ అంటే నేషనల్, ఏ అంటే యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ అండి. ఎంఏ అంటే మెకనైజ్డ్, ఎస్ఈఏ అంటే ఇక్కడ సిస్టమ్ శానిటేషన్, టీ కూడా ఇక్కడ వచ్చింది శానిటేషన్, ఎకోసిస్టమ్. మరొకసారి చూడండి. ద నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అడిగే అవకాశం ఉంటది. భారతదేశంలో పారిశుద్ధ కార్మికుల సంక్షేమం గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం ఏంటంటే నమస్తే. ఎప్పుడు తీసుకొచ్చాయి? జూలై 2023. ఇది 2026 వరకు అంటే 3 సంవత్సరాల వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారనమాట. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. ఇది ఒక కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతున్నటువంటి కార్యక్రమం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించిన విషయం మనకు ప్రధానంగా న్యూస్‌లో ఉంది. వార్తల్లో వ్యక్తి అండి వారు. తులసి గౌడ్ అండి. తులసి గౌడ్ అని చెప్పేసి ఒక పేరు మోసినటువంటి ఒక పర్యావరణవేత్త తులసి గౌడ్ అండి. మరి తులసి గౌడ అని చెప్పి తులసి గౌడ. వీరు ఎవరు అని చెప్పేసి అంటే వీరు పర్యావరణవేత్త. వీరు తమ జీవితంలో అంటే తమ సంబంధించినటువంటి అంటే ప్రాంతంలో ఒక 35,000కు పైగా మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి పశ్చిమ కనుమల ప్రాంతంలో మరి వీరు ఈ మొక్కలు నాటి చాలా పేరొందినటువంటి అంటే పర్యావరణవేత్తగా గుర్తించబడడం జరిగింది. వీరి సేవల్ని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం వీరి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీ అవార్డును కూడా ఇవ్వడం జరిగిందండి. 2021లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు ఒకటి, 4వ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. వీరు మదర్ ఆఫ్ ది ట్రీస్ అండి. వీరిని వృక్షమాతగా మదర్ ఆఫ్ ది ట్రీస్‌గా కర్ణాటక రాష్ట్ర ఒక పేరొందిన ఒక పర్యావరణవేత్తగా వీరిని పిలుస్తున్నారనమాట. ఎవరినండి? మనకి ఒక సమాజ తులసి గౌడ. వీరు మరణించడం జరిగిందనమాట. ఇది మనకి కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు తులసి గౌడ. మరి కర్ణాటక రాష్ట్రంలో ఈ చెట్ల పెంపకం పైన ఎంతో విశేషంగా కృషి చేస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలవడం జరిగింది. మరికి తులసి గౌడ్ అనమాట. వీరు కర్ణాటక రాష్ట్ర వృక్షమాతగా పిలుస్తారండి. కర్ణాటక వృక్షమాతగా మదర్ ఆఫ్ ది ట్రీస్‌గా మదర్ ఆఫ్ ది ట్రీస్‌గా ఇవన్నీ పిలుస్తారు. మదర్ ఆఫ్ ది ట్రీస్‌గా కర్ణాటకలో వీరిని ఎలా పిలుస్తారంటే మదర్ ఆఫ్ ది ట్రీస్‌గా పిలుస్తారు. వీరు మరణించడం జరిగిందనమాట. డిసెంబర్ 16, 2024న వీరు కర్ణాటకలో మరణించడం జరిగింది. ఇది మనకు నేపథ్యం అనమాట. తులసి గౌడ. వీరు పద్మశ్రీ అవార్డుని ఎవరి చేతుల మీదుగా అందుకొనడం జరిగిందంటే మాజీ రాష్ట్రపతి. అప్పుడు 2021 మన భారత రాష్ట్రపతి ఎవరండి? రామ్‌నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా. గారి చేతుల మీదుగా వీరు ఈ యొక్క సంబంధించినటువంటి అవార్డుని అందుకోవడం జరిగింది. పద్మశ్రీ అవార్డుని అనమాట. ఇలా వార్తలు ఒక అంశం ఉంది. మనకు ఒక చిన్న అంశం యాక్చువల్‌గా ఏందంటే తులసి గౌడ్ అనే చిన్న అంశం మరణించారని కానీ దాని బ్యాక్‌గ్రౌండ్. వీరిని ఎలా పిలుస్తారు? కర్ణాటక వృక్షమాతగా లేదా మదర్ ఆఫ్ ది ట్రీస్‌గా పిలుస్తారు. డిసెంబర్ 16, 2024లో మరణించిన తులసి గౌడ కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడ వీరు పర్యావరణవేత్తగా మరి ఎక్కువగా కృషి చేయడం జరిగిందంటే పశ్చిమ కనుమలలో సుమారు 35,000 మొక్కలు నాటడంలో తన విశేషమైన కృషి చేయడం జరిగింది. మరి ఎవరు ఈ యొక్క సంబంధించినటువంటి మన తులసి గౌడ్ అనమాట. 2021లో వీరు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఎవరి చేతుల మీదుగా అందుకున్నారంటే రామ్‌నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ప్రతి పాయింట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెన్స్‌గా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం అని ఇక్కడ మనకి భారతదేశంలో సముద్రం మనకు 3 వైపులా సముద్రం ఉంటుంది. సముద్రపు వాటర్ కాకుండా సీ వాటర్ కాకుండా ఉపరితలం పైన వాటర్. ఉపరితలం అంటే సర్ఫేస్ పైన అంటే ఇక్కడ చెరువులు కానివ్వండి, నదులు కానివ్వండి, ఇలా మొత్తం మనం చూసినట్లయితే భారతదేశంలో వాటర్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగిందనమాట. ఎవరు అంచనా వేస్తారు? ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా వేసింది. ఆ రిపోర్ట్‌ని విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్‌కి ఏమని పేరంటే అసెస్మెంట్ అంటే అర్థం ఏంటంటే అంచనా వేయడం, అసెస్మెంట్ ఆఫ్ అంచనా చేశారు వీళ్ళు? వాటర్ రిసోర్సెస్ మన దేశంలో జలవనరుల లభ్యత ఎలా ఉంది, ఉపరితలంలో జలవనరుల లభ్యత ఎలా ఉంది ఆఫ్ ఇండియా, వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2024 పేరుతో ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారు?
సో హూ రిలీజ్డ్ దిస్ రిపోర్ట్, హూ ప్రిపేర్డ్ దిస్ రిపోర్ట్ అంటే ప్రిపేర్డ్ అండ్ రిలీజ్డ్ బై ది సిడబ్ల్యూసి అంటే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే జాతీయ జల సంఘం అంటారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అనమాట. జాతీయ జల సంఘం మనం ఎన్నోసార్లు మనం రెగ్యులర్ క్లాస్‌లో కూడా డిస్కస్ చేసినాం. జాతీయ జల సంఘానికి ప్రెజెంట్ చైర్మన్‌గా ఎవరున్నారంటే కుష్విందర్ హోరా అండి. ఎవరంటే కుష్విందర్ హోరా. సో కుష్విందర్ హోరా. సో కుష్విందర్ హోరా అనేవారు ప్రెజెంట్ మనకు జాతీయ జల సంఘానికి వారు సో ఒక చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించుకోవడం జరుగుతుందనమాట. వీరు వీరు ఇచ్చినటువంటి అంటే ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. మరి సెంట్రల్ వాటర్ కమిషన్ మనకి సో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఒక మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ 1945లోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి సెంట్రల్ వాటర్ కమిషన్ నేపథ్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రెజెంట్ చైర్మన్ వచ్చేసి కుష్విందర్ హోరా ఉన్నారు. సో మరి దీనికి అయితే వీరిచ్చిన నివేదిక ప్రకారం భారతదేశంలో భూ ఉపరితల నీటి వనరుల లభ్యత ఎలా ఉంది? భారతదేశంలో మన భారతదేశంలో భూ ఉపరితల నీటి వనరుల లభ్యత. భూ ఉపరితలం అంటే ఇది భూమి పైన ఒక ఉపరితలం. మన భారతదేశంలో భూ ఉపరితలం పైన సో మనకి నీటి వనరుల లభ్యత ఎలా ఉంది? ఇప్పుడు అని చెప్పేసి ఉంటే ఒక నివేదిక ఈ నివేదిక ప్రకారం మన నివేదిక ప్రకారం మరి 1985 నుండి 2002 నుండి 2023 వరకు కూడా వీరు అంచనా వేస్తూ ఉన్నారు. 2023 వరకు కూడా అంచనా వేశారు. దీని అంచనా ప్రకారం అయితే ఎంతుంది నీటి వనరుల లభ్యత వచ్చేసి ఎక్కడంటే 2115.95 బిలియన్ క్యూబిక్ మీటర్స్‌గా ఉందండి. బిలియన్ క్యూబిక్ మీటర్స్‌గా ఉంది అని చెప్పేసి ఈ సంబంధించిన నివేదిక చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా అంచనా వేశారు. జస్ట్ ఇది ఏంటంటే అసెస్మెంట్ అనమాట. అంచనా వేయడం అంటే అంతేగాని మొత్తం ఎన్ని క్యూబిక్ మీటర్స్ ఉందని చెప్పి కొలవడం కష్టం కాబట్టి ఇట్లా అంచనా వేయడం అయితే జరిగిందనమాట. దీని ప్రకారం మన భారతదేశంలో టాప్ 3 బేసిన్స్ ఏవి? బేసిన్ అంటే నీటి పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి నదులు ఏవి అని చెప్పేసి ఒక నివేదిక అనమాట. ఈ నదులలో ఏంటంటే టాప్ 3 బేసిన్స్ అనమాట. టాప్ 3 బేసిన్స్ ఏవున్నాయి అంటే ఒక నది పరివాహక ప్రాంతాల్లో ఏవి ఎక్కువగా ఉన్నాయి? టాప్ 3 బేసిన్స్ ఏవి అని చెప్పేసి ఒక నివేదిక ఇస్తే అందులో 3 నదులు ఎక్కువ ఉన్నాయన్నమాట. 3 నదులు. అందులో మన దగ్గర కూడా గోదావరి నది ఉంది. ఫస్ట్‌ది ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్‌లో ఎక్కువ నీటి లభ్యత అనేది ఉపరితలం పైన ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండో స్థానంలో గంగా బేసిన్, మూడో స్థానంలో మన గోదావరి అనమాట. సో గోదావరి. సో ఇలా మనకు టాప్ 3లో ఉన్నాయి. అంటే ఎంత బిలియన్ క్యూబిక్ మీటర్స్‌లో ఈ యొక్క బ్రహ్మపుత్ర బేసిన్ ఉంది. బ్రహ్మపుత్ర బేసిన్ అనేది అంటే పరివాహక ప్రాంతం అనేలో నీటి లభ్యత ఎక్కువగా ఎలా ఉంది అంటే బ్రహ్మపుత్రలో 592.32 బిలియన్ క్యూబిక్ మీటర్స్‌గా ఉంది. బీసీఎం అని చెప్పేసి అంటాం. అండ్ గంగా రివర్‌లో గంగా బేసిన్‌లో చూసినట్లయితే 581.75 బిలియన్ క్యూబిక్ మీటర్స్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ గోదావరిలో చూసినట్లయితే 129.17 బిలియన్ క్యూబిక్ మీటర్స్‌గా ఉందన్నమాట. ఇది ఎక్కువగా నీటి వనరుల లభ్యత ఎక్కువగా ఉన్నటువంటి ఏ బేసిన్లు ఏవి మన దేశంలో అంటే ఏ రివర్స్ అంటే బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి. మరి ఇది టాప్ 3లో ఉన్నాయి. తక్కువగా ఉన్నటువంటి బేసిన్స్ ఏవి? తక్కువగా నీటి లభ్యత ఉన్నటువంటి బేసిన్స్ ఏవి? దిగువన మొత్తం అంటే తక్కువని ఏంటంటే ఇక్కడ సబర్మతి బేసిన్ అండి. సబర్మతి బేసిన్ తక్కువగా ఉంది. అండ్ సబర్మతి తర్వాత పెన్నార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మహి. సో ఇవి తక్కువగా నీటి లభ్యత అంటే ఉన్నాయి కానీ తక్కువ అనమాట. ఇది సబర్మతి వచ్చేసి మనకి ఏంటంటే ఈ బేసిన్లో 9.87 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ పెన్నా వచ్చేసి 10.42 బిలియన్ క్యూబిక్ మీటర్స్‌గా ఉంది. అండ్ మహి వచ్చేసి 13.3 బిలియన్ క్యూబిక్ మీటర్స్‌గా ఉండడం జరిగిందనమాట. ఇట్లా మనం ఉంది. మరి అలా కాకుండా ఇది భారత్‌లో మొత్తం నీటి వనరుల లభ్యత ఇలా ఉంది. అంటే 1985 నుండి 2023 వరకు ఇలా 2115.95 బిలియన్ క్యూబిక్ మీటర్స్‌గా నమోదైందని చెప్పేసి ఉందనమాట. అలాంటప్పుడు ఒక ఇయర్ వైస్‌గా చూసినట్లయితే సో మరి 2019లో తలసరి నీటి లభ్యత ఎంత ఉంది? అంటే ఎంత అవైలబుల్‌గా ఉంది నీరు? వాటర్ ఇలా బేసిన్‌లో ఉంది. తలసరి నీటి లభ్యత. మరి తలసరి నీటి లభ్యత ఎలా ఉంది? తలసరి నీటి లభ్యత అనేది ఎలా ఉంది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ 2019లో ఎలా ఉంది మన భారతదేశంలో తలసరి నీటి లభ్యత అంటే అవైలబుల్‌గా
క్యూబిక్ మీటర్స్ అండి. 1700 క్యూబిక్ మీటర్స్, ఇది క్యూబిక్ మీటర్స్ గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి బిలియన్ క్యూబిక్ మీటర్స్ 1985 నుండి 2023. బట్ ఇక్కడ మాత్రం 2019లో ఎన్ని 1700 క్యూబిక్ మీటర్స్‌గా ఉంది. 1700 క్యూబిక్ మీటర్స్ ఉంది. అదే 2024 నాటికి ఎలా ఉందంటే ఈ సంవత్సరం నాటికి 13 క్యూబిక్ మీటర్స్ ఉందన్నమాట. సో, ఇంకా మనం ఇంకా యూజ్ చేసుకోవాల్సిన దానికన్నా మనకి ఎక్కువగా ఉంది మన దగ్గర తలసరి నీటి లభ్యత అని చెప్పేసి ఇక్కడ అంటే నీటి వనరుల లభ్యత అలా ఉందని చెప్పేసి అసెస్మెంట్ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2024 చెప్తుందన్నమాట. సో, ప్రతి పాయింట్ కూడా మనం ఇంపార్టెంట్ ఎందుకోసంటే క్వెషన్స్ యొక్క మనకు మారుతుంది కాబట్టి క్వెషన్ ఎగ్జామ్ అయిపోయినాక క్వెషన్ యొక్క స్టాండర్డ్ మారిపోయిందని కాకుండా మనం ఆ స్టాండర్డ్‌కి తగ్గట్టుగా ముందుగానే మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో, అంతేగాని మనం అలా మనం నేర్చుకున్నాం అనుకోండి. సో, ఒక మార్క్ అనేది కూడా ఒక్కోసారి మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఎంత ఇంపార్టెంటో మనకు మీ అందరికి కూడా తెలుసు. సో, ఆ నేపథ్యంలో ఈ పాయింట్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం అండి ఇక్కడ ఆహ్, ఒకన ఒకన మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వన్ ఔట్ దేశం ఒక అంతర్జాతీయ విషయాన్ని చూసినట్టయితే వన్ ఔట్ దేశం మనకు న్యూస్‌లో ఉంది. వన్ ఔట్ దేశం ఎందుకు న్యూస్‌లో ఉందంటే ఇక్కడ నిన్న అంటే డిసెంబర్ 17, 2024 వన్ ఔట్ దేశంలో ఏందంటే భూకంపం వచ్చింది. ఒక ఎర్త్‌క్వేక్ వచ్చిందండి. భూకంపం రావడం జరిగింది. మరి ఒక ఎర్త్‌క్వేక్ వచ్చింది. సో, ఈ ఎర్త్‌క్వేక్ రిక్టార్ స్కేల్ పైన ఎంత నమోదైందంటే 7.3గా రిక్టార్ స్కేల్ పైన నమోదైంది. రిక్టార్ స్కేల్ అంటాం. భూకంప లేఖని పైన రిక్టార్ స్కేల్ అనేది ఉంటది కాబట్టి సిస్మోగ్రాఫ్ పైన ఇంత సో, ఒక 7.3గా నమోదైంది. అంటే ఎక్కువనే భూకంపం అనమాట. అది తక్కువేం గాదు. అయితే మరి ఈ భూకంపం వచ్చింది ఓకే. అయితే మరి ఈ యొక్క వన్ ఔట్ దేశం ఎక్కడుంది? భౌగోళికంగా ఎక్కడుంది వన్ ఔట్ దేశం అని జెప్పేసి అంటే ఇది సో, పసిఫిక్ ద్వీప దేశం అండి. పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ కంట్రీ అన్నమాట. ద్వీప దేశం. ఈ యొక్క వన్ ఔట్ దేశం. దీని యొక్క క్యాపిటల్ ఏమైనా ఉందంటే ఎగ్జాక్ట్‌లీ అండి. ఇది ఒక దేశం. దీని ఒక క్యాపిటల్ సిటీ దీనికి ఒక దేశ రాజధాని ఉంది. సో, ఇదొచ్చేసి మనకి పోర్ట్ విల్లా అండి. ఇది పోర్ట్ విల్లా. సో, పోర్ట్ విల్లా అండి. పోర్ట్ విల్లా అనేది సో, దీనికి సంబంధించిన రాజధాని అన్నమాట. సో, మనకి డిసెంబర్ 2024లో ఈ క్రింది ఏ దేశంలో భూకంపం వచ్చింది? లేకపోతే ఒకవేళ అలా ఇచ్చినప్పుడు భూకంపం గురించి అడగకుండా ఒకవేళ దేశాల రాజధానులు అడిగినప్పుడు వన్ ఔట్ దేశం రాజధాని ఏంది? పోర్ట్ విల్లా. ఇటీవల కాలంలో వన్ ఔట్ దేశంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 7.3 అయింది. అయితే ఇది ఏ ప్రాంతంలో జియోగ్రఫికల్‌గా ఉందన్నప్పుడు పసిఫిక్ ద్వీప దేశంగా మనకు పసిఫిక్ సముద్రం ఉన్న విషయానిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక అంతర్జాతీయ విషయం అండి. సో, ఇరాన్ దేశంలో హిజాబ్ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందన్నమాట. సో, ఇరాన్ దేశం అండి. సో, మరి ఇరాన్ దేశం ఇరాన్ పాత పేరు వచ్చేసి పర్షియా అని చెప్పేసి అంటాం. మరి ఇరాన్ దేశంలో ఏం చేశారంటే ఇరాన్ దేశంలో హిజాబ్ చట్టాన్ని హిజాబ్ అంటారు. హిజాబ్ మనకు అందరికీ తెలుసండి హిజాబ్ చట్టం. మరి హిజాబ్ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందనమాట. సో, ఏంటి హిజాబ్ అనేదంటే ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ ఇస్లామిక్ డ్రెస్ కోడ్ అని అంటాం. ఇక్కడ హిజాబ్ అంటే మహిళలు ఏందంటే ఈ ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ని పాటించాలి. ఇక్కడ మహిళలు ఇస్లామిక్ డ్రెస్ కోడ్. మరి ఇస్లామిక్ డ్రెస్ కోడ్ అని చెప్పేసి అంటాం. అంటే మహిళలు ఈ ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ని సో, పాటించాలి. ఒకవేళ పాటించలేదనుకోండి ఏందంటే మహిళలకి సో, శిక్షిస్తారనమాట. ఇది హిజాబ్ చట్టం ఈ చట్టం అనేది చాలా దేశాలు వ్యతిరేకించే అంతర్జాతీయ పరంగా కూడా ఇలాంటి క్రమంలో సో, ఈ ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అంటే ఇరాన్ దేశ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరాన్ దేశంలోని ప్రభుత్వంలో ఉన్నటువంటి సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇరాన్ దేశంలోని మరి ఇరాన్ దేశ ప్రభుత్వాన్ని మనం ఏమంటామంటే ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అని చెప్పేసి అంటాం. ఈ దేశంలో ఉన్నటువంటి సో, పరిపాలన విభాగం ఒకటి ఏందంటే అది సో, అదేంటి చూడండి ఇక్కడ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఈ చట్టాన్ని సస్పెండ్ చేయడం అంటే అర్థం ఏందంటే రద్దు చేయడం జరిగిందండి. సస్పెండ్ ద హిజాబ్ అనమాట. హిజాబ్ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకోసం అంతర్జాతీయ పరంగా అలా ఉంటున్న నేపథ్యంలో. సో, ఇది మనకి ఇరాన్‌లో డిసెంబర్ 2024లో ఈ క్రింది ఏ దేశం హిజాబ్ చట్టం రద్దు చేసింది అంటే ఇక ఇరాన్ దేశం. మరి ఇరాన్ గురించి మరొక విషయం ఉందంటే సో, మనకి ఇరాన్ ప్రెజెంట్ అధ్యక్షుడు ఎవరు? ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇరాన్ వచ్చేసి ఎవరంటే వారే మసౌద్ పెజిష్కియాన్ అండి. మసౌద్ పెజిష్కియాన్. సో, మసౌద్ పెజిష్కియాన్ అనేవారు. సో, ఇక్కడ
ఓకేనా. ఇరాన్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్నారనమాట. సో, అది మనకు ఒక న్యూస్‌లో ఉంది. ఇరాన్ గురించి మరికొంత అంశం. ఇరాన్ పాత పేరొచ్చేసి మనకి పర్షియా అని జెప్పేసి అంటాం. సో, ఇరాన్ రాజధాని వచ్చేసి టెహరాన్. టెహరాన్ అనేది ఇరాన్ దేశం యొక్క రాజధాని. సో, అంతేగాకుండా భారతదేశం ఇరాన్‌లో ఒక 10 సంవత్సరాల కాలానికి లీజ్ తీసుకున్నటువంటి ఒక ఓడరే ఉందనమాట. సీ పోర్ట్. దాని పేరు మనకి చాబహార్ అండి. చాబహార్ సీ పోర్ట్. చాబహార్ అనే ఓడరేవు లేదా చాబహార్ సీ పోర్ట్ మన భారత్ ఇటీవల కాలంలో ఏ దేశంలో మరి ఒక 10 సంవత్సరాల పాటు లీజు తీసుకుందంటే అది ఇరాన్ దేశంలోని చాబహార్ సీ పోర్ట్‌ని 10 సంవత్సరాల కాలానికి లీజు తీసుకోవడం జరిగింది. ఇలా ప్రతి అంశాన్ని సో, మనం చర్చించుకోవడం జరిగిందనమాట. ఇక దీని తర్వాత మరికొంత సమాచారం అండి. దీంతో పాటుగా మనకి ఆహ్, శ్రీ సిటీ. సో, మనకి తిరుపతి జిల్లాలో మనకున్నది ఒక ప్రాంతం శ్రీ సిటీగా ఉన్నదండి. మరి ఈ శ్రీ సిటీలో ఏం చేస్తుందంటే పెట్టుబడి ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉందన్నమాట. అంటే ఒక పారిశ్రామిక ప్రాంతంగా మరి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎన్నో సంస్థలుగా నెలకొల్పబడుతున్నాయి. ఈ క్రమంలో శ్రీ సిటీలో జపాన్ దేశానికి చెందినటువంటి డైకిన్ అనే సంస్థ అండి. ఈ డైకిన్ అనే ఒక పరిశ్రమల సంస్థ. ఈ పరిశ్రమల సంస్థ వాళ్ళు ఏందంటే డైకిన్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క శ్రీ సిటీలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో తిరుపతిలో సో, ఇక్కడ 1000 కోట్ల పెట్టుబడి అనమాట. ఒక 1000 కోట్ల రూపాయల పెట్టుబడిని అందులో పెడుతున్నారు. దీని ద్వారా ఎయిర్ కూలర్స్ దాంతో పాటుగా రిఫ్రిజిరేటర్స్ అంటే ఫ్రిడ్జ్‌లనమాట. రిఫ్రిజిరేటర్స్ యొక్క కర్మాగారాన్ని వాళ్ళు ఏర్పాటు చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ డైకిన్ పరిశ్రమ విషయంలో ఒక ఒప్పందం జరిగింది. ఈ డైకిన్ పరిశ్రమ ఏ దేశానికి చెందినటువంటి సంస్థ అంటే ఇది జపాన్ దేశానికి చెందినటువంటి సంస్థ అనమాట. సో, ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. దీంతో పాటుగా మరికొంత సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరికొంత కరెంట్ అఫైర్స్ మనకుందండి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో. సో, మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఓకేనా. మొత్తం కూడా రానున్నటువంటి నిన్న కూడా చెప్పుకున్నాం కదా! సీఆర్‌డీఏ సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశంలో భవనాల నిర్మాణం విషయంలో అనుమతి పొందడం జరిగింది. అంటే ఇలాంటి విషయాలు డిస్కస్ చేసినాం. ఈ క్రమంలోనే అమరావతిలో దేశంలోనే పూర్తిగా పైప్‌లైన్ ద్వారా గ్యాస్ వినియోగించే తొలి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడానికి ఒక సంస్థ ముందుకొచ్చిందనమాట. భారత ప్రభుత్వ సంస్థ ఐఓసీ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు. అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు మొత్తం కూడా అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా మొత్తం కూడా ప్రతి చోట ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి కూడా గ్యాస్‌ని ఈ యొక్క పైప్‌లైన్ ద్వారా అందిస్తారనమాట. వంట గ్యాస్‌ని. ఇదొక ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. ఈ విషయంలో సో, మరి ఐఓసీ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి గారైనటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ మధ్య సో, ఇక చర్చ జరిగిందనమాట. అది మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దేశంలోనే ఇది ఎట్లా అంటే దేశంలోనే మన దేశంలోనే పూర్తిగా పైప్‌లైన్ ద్వారా గ్యాస్ వినియోగించే గ్యాస్ అంటే ఏందంటే ఇక్కడ వంట గ్యాస్ గుర్తుపెట్టుకోండి. గ్యాస్ వినియోగించే రాజధాని అనమాట. వినియోగించే రాజధానిగా దేన్ని చేయబోతున్నారని చెప్పేసి అంటే ఏదండి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని చేసే విషయంలో ఏ 2 సంస్థలు ఐఓసీ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ ఏపీ గవర్నమెంట్. సో, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ముందు ప్రతిపాదిస్తే వాళ్ళు వారు కూడా అంగీకారం తెలపడం, ఇద్దరు కూడా అంగీకారం తెలుసుకోవడం జరిగిందనమాట. సో, ఇది ఎందుకోసమంటే గతంలో మనం చూసినట్లయితే ఇక్కడ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మనకి అంటే గాంధీనగర్ మొత్తం కాదు, గాంధీనగర్ అవతల కొంచెం అంటే అవల గిఫ్ట్ సిటీ అనే ఒక అంతర్జాతీయ నగరాన్ని ఏర్పాటు చేశారు. గిఫ్ట్ సిటీ అంటాం. అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సిటీ అని చెప్పేసి అంటాం. ఈ గిఫ్ట్ సిటీలో మొత్తం కూడా ఇక్కడ ఎలా ఉందంటే సో, విద్యుత్ లైన్లు అంటే పెద్ద పెద్ద స్తంభాలు లేకుండా లోపల నుండి భూగర్భ విద్యుత్ ఉంది. అంతేకాకుండా భూగర్భంలో గ్యాస్ పంపిణీ చేస్తున్నారు. అంటే భూగర్భం ద్వారా గ్యాస్ పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా టెలికాం అంటే ఇక్కడ ఈ సంబంధించిన టెలికాం సర్వీసెస్ కూడా అంటే వాటికి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా వైర్లన్నీ కూడా మొత్తం భూమిలోనే ఏసిరనమాట ఇలా. ఇది గిఫ్ట్ సిటీ తరహాలో దీన్ని చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నామన్నమాట. ఒక్కోసారి ప్రతిపాదన దశలో ఉన్న వాటిని కూడా అడుగుతాడు. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అంశం ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్‌లో మనకి ఇది అంటే జాతీయ అంశంగా చూసుకోవచ్చు. డిసెంబర్ 17 అంటే నిన్న. డిసెంబర్ 17, 2024న సో, మంగళగిరి. సో, మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి, అమరావతి దగ్గర ఉన్నటువంటి మంగళగిరిలో
ఎయిమ్స్ సంస్థ ఉందండి. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్‌ని ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఎయిమ్స్ అంటే ఢిల్లీలో ఉండేది. ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక ఎయిమ్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. సో, మనకి తెలంగాణలో కూడా ఒక ఎయిమ్స్ ఉందండి. తెలంగాణలో కూడా ఎయిమ్స్‌ని ఎక్కడ ఏర్పాటు చేశారు మరి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేశారండి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎక్కడ ఏర్పాటు చేశారంటే బీబీ నగర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి ప్రెజెంట్ వికాస్ భాటి అనేవారు డైరెక్టర్‌గా ఉన్నారు. సో, ఇక్కడ అది తెలంగాణ. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అంటే వైద్య విద్యతో పాటు వైద్య సదుపాయాలు కూడా అందిస్తారు. తక్కువ ధరకు వైద్య సదుపాయాలు వస్తాయన్నమాట. సో, ఇస్తారనమాట. ఇలాంటి మంగళగిరి ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ ఫస్ట్ కన్వకేషన్ జరిగింది. అంటే ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నారు. ఫస్ట్ బ్యాచ్ అనమాట. సో, మరి ఈ ఫస్ట్ బ్యాచ్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నారు. ఈ సంబంధించినటువంటి ఒక మంగళగిరిలో. మరి ఈ కార్యక్రమాన్ని మనం స్నాతకోత్సవం లేదా కన్వకేషన్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ కన్వకేషన్ అనమాట. ఫస్ట్ కన్వకేషన్ అంటే అర్థం ఏందంటే, ఈ యొక్క డిగ్రీ పట్టాలు ఇస్తారన్నమాట. దాన్ని కన్వకేషన్ అంటాం ఇంగ్లీష్‌లో. తెలుగులో అయితే దీన్ని స్నాతకోత్సవం అని చెప్పేసి అంటామండి. స్నాతకోత్సవం అని చెప్పేసి అంటాం. ఈ స్నాతకోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు దీనికి ప్రధానంగా అంటే మనకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హాజరు కావడం జరిగింది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరు కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు హాజరు కావడం జరిగిందండి. దాంతో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినటువంటి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు కూడా హాజరు కావడం జరిగింది. అబ్దుల్ నజీర్ గారు హాజరు కావడం జరిగింది. సో, మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 49 మందికి ఎంబీబీఎస్ పట్టాని అక్కడ అందించడం జరిగిందనమాట. ఇదొక ఇంపార్టెన్స్‌గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ కార్యక్రమంలో మరి ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ మంగళగిరి సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నటువంటి వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. వారొచ్చేసి ఇక్కడ ఏందంటే మదబా నందకర్ అండి. ఎవరండి? మదబా నందకర్. మదబా నందకర్ హాజరు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఒకసారి. డిసెంబర్ 17, 2024 మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీపాన ఉన్న మంగళగిరిలో తొలి ఎయిమ్స్ స్నాతకోత్సవం జరిగింది. ఫస్ట్ కాన్వకేషన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ గవర్నర్ గారైనటువంటి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పాల్గొనడం జరిగిందనమాట. సో, మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు శీతాకాల విడిది గురించి మనకి రాష్ట్రం రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పర్యటిస్తారనమాట. ఈ క్రమంలో పొల్లారంలో రాష్ట్రపతికి శీతాకాల విడిది అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అది దాని యొక్క నేపథ్యం. ఓకేనా? సో, ఇది మనకి కన్వకేషన్ సంబంధించిన విషయం అండి. నెక్స్ట్ మరికొంత సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. మరికొంత సంబంధించినటువంటి ఒక విషయం అండి. దీంతో పాటుగా సో, ఇక అంటే కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి అండి. అంటే ఇక్కడ పునరుత్పాదక శాఖ మంత్రి. కేంద్ర పునరుత్పాదక మంత్రిత్వ శాఖ ఉందండి. పునరుత్పాదక మంత్రిత్వ శాఖ అంటే అర్థం ఏందంటే ఇక్కడ మనకి సౌర విద్యుత్ గానివ్వండి, సోలార్ ఎనర్జీ, విండ్ పవర్ అంటే పవన విద్యుత్ ఇలాంటి సంబంధించినటువంటి అంటే ఇక్కడ శిలాజ ఇంధనాలు గాకుండా, పెట్రోల్, డీజిల్ గాకుండా మిగతా ఇంధనాలని తయారు చేసే ఒక శాఖ అనమాట. అంటే తయారీని అవన్నీ కూడా పర్యవేక్షించే శాఖగా చెప్పుకోవచ్చు పునరుత్పాదక మంత్రిత్వ శాఖ. మనం శిలాజ ఇంధనాలు వాడితే కర్బన ఉద్గారాలు వచ్చి మనకు పర్యావరణానికి డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా ఈ ఇంధనాల వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట పర్యావరణ పరంగా. ప్రెజెంట్ కేంద్ర పునరుత్పాదక మంత్రిత్వ శాఖకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? ఎవరు మంత్రిగా పనిచేస్తున్నారంటే ప్రహ్లాద్ జోషి అండి. ఎవరండి? ప్రహ్లాద్ జోషి గారు మంత్రిగా ఉన్నారు. వీరు ప్రకటించారు. ఏమని ప్రకటించారంటే మనకి మన లక్ష్యం ఉంది. మన భారత ప్రభుత్వ లక్ష్యం ఉంది. 2030 నాటికి ఎంత పునరుత్పాదక ఇంధనాన్ని మనం తయారు చేయాలి అంటే ఒక లక్ష్యం అనమాట. ఏందంటే 500 గిగావాట్లు అండి. 500 గిగావాట్లు. మెగావాట్లు కాదండి. 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. మరి ఇలాంటి క్రమంలో మరి 2024 మరి ఈ నవంబర్ నాటికి 2024 నాటికి మనం ఎంతవరకు లక్ష్యాన్ని సాధించడం జరిగిందంటే 214 గిగావాట్ల సాధించడం జరిగిందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరంలోనే ఏప్రిల్ నుంచి నవంబర్ 2024లో నవంబర్ 2024లో ఎంత గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని మనం తయారు చేసుకున్నాము అంటే ఉత్పత్తి చేసుకుంటున్నాం అంటే 15 గిగావాట్లు. దీంతో కలుపుకొని ఇప్పుడు 214 గిగావాట్ల
సామర్థ్యాన్ని మనం సాధించడం జరిగిందనమాట. కాబట్టి ఇట్లా డిసెంబర్ 2024లో కేంద్ర పునరుత్పాదక మంత్రిత్వ శాఖ చెప్పిన విశేషాల ప్రకారం ఏప్రిల్ ఈ సంవత్సరం అంటే ఏప్రిల్ 2024 నుండి నవంబర్ 2024 వరకి ఎంత పునరుత్పాదక ఇంధనాన్ని తయారు చేసుకున్నామంటే 15 గిగావాట్లు. నవంబర్ 2024 నాటికి మన భారతదేశం యొక్క పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎంతకు చేరిందంటే 214 గిగావాట్లు. అంటే సౌర విద్యుత్తు, పవన విద్యుత్ ఇవన్నీ అన్నమాట. సో 2030 నాటికి మన లక్ష్యం ఏంది? వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ టార్గెట్ అన్నమాట. ఈ యొక్క పునరుత్పాదక ఇంధనం విషయంలో మన టార్గెట్ ఏందంటే 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని మనం చేరుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇది మనకి ఒక ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం ఉందండి. దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ పరీక్షల నిర్వహణ విషయంలో సమూల మార్పులు ఆ విధంగా చేయాలి అని చెప్పేసి ఇక్కడ కె. రాధాకృష్ణన్ కమిటీ మనకు సిఫార్సులు చేయడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక సంబంధించినటువంటి ఒక కమిటీని వేసిందనమాట. గతంలో మనకు నీట్ ఎగ్జామ్ కొంచెం ఒక అవకతవకలు జరగడం ఇలాంటి నేపథ్యం జరిగింది. నీట్ అంటే ఇక్కడ వైద్య విద్య కోర్సులో జాతీయ స్థాయిలో అర్హత పరీక్షగా ఉంది నీట్ ఎగ్జామ్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే అంటాం. ఇలాంటి ఎగ్జామ్స్ని ఎవరు నిర్వహిస్తారంటే ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తారు. సో అలాంటప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఇలా నీటిలో అవకతవకలు జరిగినాయి కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కె. రాధాకృష్ణన్ కమిటీ. ఎవరండి కె. రాధాకృష్ణన్ గారు అంటే వీరు ఇస్రో మాజీ చైర్మన్ అండి. ఇస్రో ఎక్స్ చైర్మన్ అనమాట, మాజీ చైర్మన్. సో వీరి నేతృత్వంలో కమిటీ వేస్తే కొన్ని సిఫార్సు చేసింది. ప్రధానమైనటువంటి సిఫార్సులు మనం చూసినట్టయితే ఇక్కడ సో డిజిటల్ ఎగ్జామ్స్ని అంటే డీజీ ఎగ్జామ్స్ అని చెప్పేసి అంటాం. డీజీ ఎగ్జామ్స్ అంటే అర్థం ఏంటంటే డిజిటల్ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహించాలంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్కి ప్రోత్సహించాలి. ఈ యొక్క డిజిటల్ ఎగ్జామ్స్లలో మనకి ఆధార్ సంబంధించినటువంటి కార్డ్స్ని ఆ విధంగా ప్రధానంగా గుర్తింపు ఇవ్వాలి. బయోమెట్రిక్ గుర్తింపు ఇవ్వాలి. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆ విధంగా చేయడం ద్వారా అందులో ఈ యొక్క ఎగ్జామ్స్లో భాగస్వామ్యం అంటే అందులో ఇంక్లూడ్ చేయడం ద్వారా మరింత పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పేసి ఎగ్జామ్స్ని అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఆఫ్లైన్లో జరిగే టెస్టులను ఏం చేయాలంటే తగ్గించుకోవాలని చెప్పేసి కూడా ఈ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్లో ఏమంటుందంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేసే విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? రాధాకృష్ణన్ కమిటీ ఏం సిఫార్సు చేసింది? అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. ఏంటంటే ఇక్కడ ఓన్లీ అర్హత ఓన్లీ ఈ యొక్క ప్రవేశాలకు సంబంధించినటువంటి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా పరీక్షలు నిర్వహించాలి ఎంట్రన్స్ ఎగ్జామ్కి. అంతేగాని ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి చూడండి అలాంటి వాటికి సో ఈ సంస్థ యొక్క ఏం తీసుకోకుండా ప్రభుత్వ సంస్థల ద్వారా నిర్వహించుకోవాలని చెప్పేసి ఇక్కడ సో కొన్ని నిర్ణయానికి రావడం అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఒక నిర్ణయానికి రావడం జరిగిందనమాట. ఇది కె. రాధాకృష్ణన్ సంబంధించినటువంటి కమిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక మరొక విషయం అండి, తెలంగాణకు సంబంధించిన ఒక అంశం మనకు ప్రధానంగా న్యూస్లో ఉంది. సో మరి తెలంగాణకు సంబంధించిన ఒక అవార్డు ఉందండి. ఏంటంటే ఇక్కడ సో ఒక అవార్డు అండి, అదేంటంటే ఇక్కడ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 15వ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు. ట్రాన్స్ఫర్మేషన్ అంటారండి, ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు. మరి 15వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఏంది అంటే సో ఇది ఏంటంటే ఇక్కడ డిజిటల్ సాంకేతికతను ఏంటంటే యూజ్ చేసుకోవడం అనమాట. అంటే ఈ సాంకేతికతను అంటే పెరుగుతున్నటువంటి ఈ సాంకేతికత ఏదైందో అభివృద్ధి చెందుతున్నటువంటి డెవలప్ అయినటువంటి సాంకేతికతను సో ఇక్కడ యూజ్ చేసుకోవడమే మనకి డిజిటల్ సాంకేతికత అని చెప్పేసి అంటాం. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో అంటే సాంకేతిక పరిజ్ఞాన వినియోగం చేయడం. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటంటే పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం యూజ్ చేసుకోవడం అని చెప్పేసి అర్థం వస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం. మరి ఇలాంటి క్రమంలో మరి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకునే విషయంలో సో మనకి అస్సాంలోని గౌహతిలో ఈ సమావేశం జరిగినప్పుడు ఒక మీటింగ్ జరిగినప్పుడు ఈ మీటింగ్లోనే సో 15వ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మరి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు కారణం ఏంది అని చెప్పేసి అంటే ఇటీవల జరిగినటువంటి ఒక గణేష్ నిమజ్జన కార్యక్రమంలో తెలంగాణలో మనకి హైదరాబాద్లో జరిగినటువంటి గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో ఎంతో అత్యున్నతమైనటువంటి ఈ సాంకేతికతను వాడి అంటే డిజిటల్ సాంకేతికతను వాడి చాలా ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ పకడ్బందీగా ఏర్పాటు చేసి
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగిందనే నేపథ్యంలో ఈ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్‌ని 2024లో అస్సాం రాజధాని గౌహతిలో ప్రదానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అంటే ఈ యొక్క కంప్యూటర్ సర్వీసెస్ అండ్ స్టాండర్డైజేషన్ డిపార్ట్మెంట్‌కి ఎస్‌పీ అయినటువంటి కిరణ్ కుమార్ గారు, అండ్ డీఎస్‌పీ అయినటువంటి రవిచంద్ర గారు వీరిద్దరు కూడా ఈ అవార్డ్‌ని అందుకోవడం జరిగిందనమాట. ఇది మనకి క్వెషన్ ఇచ్చే విధానం. 15వ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ 2024 ఓకేనే. ఎక్కడ ప్రదానం చేశారు? ఎవరికి ప్రదానం చేశారు? తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్‌లో ప్రత్యేకంగా ఈ డిజిటల్ సర్వీసెస్‌ని, ఈ సాంకేతికత చూసుకునే డిపార్ట్మెంట్ ఏందంటే తెలంగాణ కంప్యూటర్ సర్వీసెస్ అని చెప్పేసి అంటే ఒక డిపార్ట్మెంట్. తెలంగాణ కంప్యూటర్ సర్వీసెస్ అండ్ స్టాండర్డైజేషన్ డిపార్ట్మెంట్ అండ్ స్టాండర్డైజేషన్. మరి స్టాండర్డైజేషన్ డిపార్ట్మెంట్. మరి దీని డిపార్ట్మెంట్‌కి హెడ్‌గా ఉన్నటువంటి ఎస్పీ గారైనటువంటి మరి కిరణ్ కుమార్ గారండి. అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయినటువంటి కిరణ్ కుమార్ గారు, అండ్ డీఎస్పీ గారైనటువంటి రవిచంద్రన్ గారు. రవిచంద్రన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డు తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. ఎందుకు ఇచ్చారని కూడా అడిగితే గణేష్ నిమజ్జన సమయంలో ఈ డిజిటల్ సాంకేతికతను వాడి ఓకేనా పకడ్బందీ చర్యలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో, అని చెప్పేసి ఇక్కడ ఈ సంబంధించినటువంటి అవార్డ్‌ని ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఈ ఈ సంబంధించినటువంటి విషయాలను గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. ఇంకొక అంశం ఉంది మనకి. దీంతో పాటుగా మరికొంత అంశం ఉందండి. అదేంటంటే దివ్యాంగులకు సంబంధించినటువంటి అనమాట. దివ్యాంగులకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డ్ అంటే వికలాంగులకు గుర్తింపు కార్డ్ ఇవ్వడం. మరి దివ్యాంగులకు దివ్యాంగులకి ఒక గుర్తింపు కార్డు ఎవరిస్తున్నారని చెప్పేసి అంటే దేశవ్యాప్తంగా ఇస్తున్నారండి గుర్తింపు కార్డ్‌ని. తద్వారా సంబంధించినటువంటి దివ్యాంగులకి కేటాయించినటువంటి ఏదైతే ఒక సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా పొందడానికి వీలవుతుందనమాట. ఇది మనకేంటంటే యూనిక్ అంటే ఎట్లయితే మనకు ఆధార్ కార్డ్ లాగా ఇదొక కార్డ్ అనమాట. యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డ్‌గా పిలుస్తారు. డిజబిలిటీ ఐడీ కార్డ్‌గా పిలుస్తారు. ఐడెంటిటీ కార్డ్‌గా పిలుస్తాం. ఇది ఎవరిస్తారు? ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ అనే శాఖ. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇది ఇస్తారు. దీని ప్రకారం ఏమైందండి ఇక్కడ ఒక రిపోర్ట్ వచ్చిందనమాట. ఏంటి ఈ రిపోర్ట్ యొక్క సారాంశం ఏందంటే, ఈ రిపోర్ట్ యొక్క సారాంశం ఇప్పటివరకు అంటే డిసెంబర్ 12, 2024 నాటికి దేశంలో ఎంతమందికి ఈ యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డ్‌ని దివ్యాంగులకు ఇచ్చారంటే ఇక్కడ 1,15,32,504 మందికి ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మీరు గమనించాలి 2011 సెన్సస్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలో సో మరి ఎన్ని కోట్ల మంది ఈ యొక్క దివ్యాంగులు ఉన్నారంటే 2.68 కోట్ల మంది ఉన్నారు. బట్ ఇంతమందికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ దివ్యాంగులకి అంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సో మరి ఈ యొక్క దివ్యాంగులకి ఈ యూనిక్ డిజబిలిటీ కార్డ్ ఐడి కార్డ్ ఇచ్చే విషయంలో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ ఎంతమంది అంటే 9,64,000 మందికి ఇది ఇవ్వడం జరిగిందనమాట. ఉత్తరప్రదేశ్లో చూసినట్లయితే 12,35,000 మందికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మహారాష్ట్రలో 10,28,000 మందికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి మొదటి 3 స్థానాల్లో దివ్యాంగులు ఈ ఐడి కార్డులు పొందడంలో మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. అండ్ తెలంగాణ ఎన్నో స్థానం ఉందంటే 8వ స్థానం ఉంది. సో దివ్యాంగులకు ఐడి కార్డుని ఇచ్చే విషయం తెలంగాణలో మనం చూసినట్లయితే క్షమించండి, తెలంగాణ 7వ స్థానం ఉందండి. దివ్యాంగులకు ఐడి కార్డుని పొందే విషయంలో తెలంగాణ 7వ స్థానం. తెలంగాణ 7వ స్థానంలో తెలంగాణ ఉంది. మరి తెలంగాణలో 7,75,000 మందికి 7,75,000 మందికి ఈ యొక్క దివ్యాంగుల గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్పేసి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖతో తెలియజేయడం జరిగిందనమాట. సో మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినాం. బట్ ఒక్క కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. దీంతో పాటుగా అది మనకి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు పైన డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు అండి. సో మరి ఇది ఒక చారిత్రక ఘట్టంగా ఉంటున్న నేపథ్యం ఉంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఈ బిల్లు అనేది ఆమోదం పొందిందనుకోండి 2 సభల్లో, అప్పుడు చట్టంగా మారిపోతుంది. గతంలో కూడా మనం డిస్కస్ చేసినాం కదా 128వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది. సో ఏమైంది 128వ రాజ్యాంగ సవరణ సంబంధించిన బిల్లు అనేది మనకి లోకసభ మరియు రాజ్యసభ 2 ఆమోదించిన తర్వాత అది మనకి 106వ రాజ్యాంగ సవరణ చట్టంగా అయింది. అదే మనకి నారీ శక్తి మహా అధినియంగా అయిందనే విషయం కూడా మనకు తెలుసు. ఇలాంటి క్రమంలో మరి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు విశేషాలు చూద్దామండి. బిల్లు 2024. సో ప్రతి అంశం కొంచెం ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది.
చూసుకునే ప్రయత్నం చేయండి. సో, నెక్స్ట్ అంటే కొంచెం ఇంపార్టెంట్‌గా మనకు ఉంటదనమాట. అంటే ఇది ఏందంటే జమిలీ ఎన్నికలకు సంబంధించిందండి. జమిలీ ఎన్నికలంటే ఇక్కడ వన్ నేషన్, వన్ ఎలక్షన్. జమిలీ ఎన్నికలకు సంబంధించింది. 2 బిల్లులు ప్రవేశపెట్టారు. 2 బిల్లులు జమిలీ ఎన్నికలకు సంబంధించి 2 బిల్స్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఇదొకటనమాట. దీంతో పాటుగా మనకేందంటే ఈ 2 బిల్లులు మనకి ఈ 129 రాజ్యాంగ సవరణ బిల్ 2024 సంబంధించిన విషయాలు చూసినట్లయితే ఇక్కడ ఒకటేందంటే లోకసభ అండ్ అసెంబ్లీల కాల పరిమితికి సవరించే రాజ్యాంగ సవరణ బిల్లు. ఇంకోటేందంటే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికలకు సంబంధించిన బిల్ అన్నమాట. ఓకేనండి? గమనించండి. ఇది మనకి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రోజు ప్రవేశపెట్టారంటే డిసెంబర్ 17, 2024న ప్రవేశపెట్టారు. డిసెంబర్ 17, 2024న ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి డిసెంబర్ 17, 2024లో ఎక్కడ ప్రవేశపెట్టారు ఫస్ట్ అండి? ఏ సభలో? లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరండి? కేంద్ర న్యాయశాఖ మంత్రి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ప్రెజెంట్ కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరని చెప్పేసి అంటే ఇక్కడ అతని వరకు అర్జున్ రామ్ మేఘ్వాల్ అండి. ఎవరండి? అర్జున్ రామ్ మేఘ్వాల్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అర్జున్ రామ్ మేఘ్వాల్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనండి. మరి ఈ బిల్లు విషయాలు చూద్దాం. ఈ జమిలీ ఎన్నికకు సంబంధించిన బిల్లులు. మరి ఒక నేను 2 బిల్స్‌లో ఏంటి ఆ బిల్ అంటే ఒకటి లోకసభ, అసెంబ్లీల కాల పరిమితులను సవరించే బిల్లు. ఒక బిల్ వచ్చేసి మొత్తం 2 బిల్లుల్లో లోకసభ మరియు శాసనసభలు. భారతదేశం లోకసభ, మరి శాసనసభ వివిధ రాష్ట్రాల్లో శాసనసభలుంటాయి. ఈ శాసనసభల కాల పరిమితి అంటే వాటి యొక్క సంబంధించినటువంటి పీరియడ్ ఉంటది కదండీ 5 సంవత్సరాలు. ఈ కాల పరిమితులని సవరించే బిల్ అనమాట. సవరించే రాజ్యాంగ సవరణ బిల్లు. పరిమితుల సవరించే రాజ్యాంగ సవరణ బిల్ అండి. సవరించే రాజ్యాంగ సవరణ బిల్ ఇదొకటనమాట. ఇదొక బిల్. ఇంకొక బిల్ ఏందంటే ఇక్కడ ఢిల్లీ మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్. ఢిల్లీ, యూనియన్ టెరిటరీస్ ఈ ప్రాంతాల ఎన్నికలకు సంబంధించి యూనియన్ టెరిటరీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికల బిల్ అనమాట. ఎన్నికలు ఎలా నిర్వహించుకోవాలి? ఎందుకోసం అంటే ఇవి మనకి ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ 2 బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. సో, ప్రవేశపెట్టారు. సో, మనకి డిసెంబర్ 17, 2024న ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారం ఏమవుతుందో చూడండి. దీని ప్రకారం ఏందంటే ఇక్కడ 129 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. సో, అది ఆమోద ముద్ర కూడా అయింది. అయితే కొంచెం ప్రతిపక్షాల నుండి కొంచెం వ్యతిరేకత వచ్చింది ఆమోదించినప్పటికి కూడా. అందుకోసమే జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఒక 31 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఎవరు నేతృత్వం వహిస్తారంటే భారతీయ జనతా పార్టీకి చెందిన వారు దీనికి చైర్మన్‌గా ప్రకటిస్తారు. ఇదొక విషయం. దీనిపైన అసలు ఏముందో చూద్దామండి. 129 రాజ్యాంగ సవరణ బిల్లులో ఏముందో చూద్దాం. 129వ రాజ్యాంగ సవరణ బిల్ అండి. 129 రాజ్యాంగ సవరణ బిల్లులో ఏముందో చూద్దాం. కానీ దీనిపైన క్లియర్ కట్‌గా సమాచారం అండి. 129వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనమాట. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. 129 రాజ్యాంగ సవరణ బిల్లు 2024 సంబంధించింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024 సంబంధించిన దానిని మనం చూసినట్లయితే ఇక్కడ మరి బిల్లును ప్రవేశపెట్టారు లోక్సభలో. మనం చెప్పుకున్నాం ఎంతో డిసెంబర్ 17, 2024లో ప్రవేశపెట్టారని చెప్పుకున్నాం. కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రవేశపెట్టారు. మరి ఎంతమంది దీనికి ఆమోద ముద్ర వేశారంటే 269 మంది ఆమోద ముద్ర వేశారు. 198 మంది దీన్ని వ్యతిరేకించడం జరిగిందనమాట. ఇది ప్రతిపక్షాలు ఆమోదించింది 269, 198 సో వ్యతిరేకించారు. ఫైనల్‌గా జేపీసీ ఏర్పాటు చేశారు. ఇదొక అంశం అండి ఇక. అయితే మనకి సో దీనికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఈ 129 రాజ్యాంగ సవరణ బిల్లులో ఏ విషయాలు ఉన్నాయంటే మనకు 3 ఆర్టికల్స్ సవరించాలి. 3 ఆర్టికల్స్‌ని సవరించాలన్నమాట. ఆ 3 ఆర్టికల్స్ ఏవో చెప్పుకుందాం. 3 ఆర్టికల్స్ అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 3 ఆర్టికల్స్‌ని మనం సవరించాలి. ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్. ఎందుకోసం అంటే జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికలు కావాలి కాబట్టి ఇది అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 3 ఆర్టికల్స్ ఏవి? ఆ 3 ఆర్టికల్స్ అంటే చూడండి. ఒకటి 82 ఆర్టికల్ అండి ఒకటి. అంటే ఇక్కడ చూడండి 3 ఆర్టికల్స్ సవరించాలి. 3 ఆర్టికల్స్ సవరించాలి. అవి డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే కొత్తగా ఒక్కొక్క ఆర్టికల్‌ని కూడా చేర్చాలండి. కొత్తగా ఏందంటే ఇక్కడ 82A ఆర్టికల్ చేర్చాలి. ఈ 82Aని చేర్చాలి. చేర్చి ఇందులో ఏం చేయాలంటే ఇక్కడ మనకి 6 క్లాజులని ఏర్పాటు చేయాలండి. 6 క్లాజెస్ అనమాట. 6 క్లాజులని ఇందులో పొందుపరచడం జరగాలన్నమాట. పొందుపరచాలి.
సో, అది ప్రధానమైన ఉద్దేశ్యం. ఇవి చూద్దామండి అసలుకు. అంతేగాకుండా మనకు చూసినట్లయితే ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ, మరి కొత్తగా అంటే సవరించబోతున్నటువంటి కొన్ని ఆర్టికల్స్ ఏవి అని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్టికల్ 83 అండి. ఆర్టికల్ 83. ఆర్టికల్ 83ని కొంచెం సవరించాలండి. 83 ఆర్టికల్ 83. ఆర్టికల్ 83 అండి. ఆర్టికల్ 83 అండి. 83 ఆర్టికల్ 83 సవరించాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే సవరించబోతున్నటువంటి ఆర్టికల్స్. ఇంకోటి ఆర్టికల్ 172. ఆర్టికల్ 172 అండి. ఆర్టికల్ 172 సవరించాలి. ఆర్టికల్ 327. ఆర్టికల్ 327 కూడా సవరించాలి. కొత్తగా 82 చేర్చాలి. ఇంకొకటి ఏందంటే మనకి 324 కూడా 324 అంటే ఇక్కడ ఏందంటే మనకి ఎన్నికలకు సంబంధించిందన్నమాట. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన 324 కూడా చేర్చాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 3 ఆర్టికల్స్ సవరించాలి. కొత్తగా మనకి 82 చేర్చాలి 6 క్లాజులతో. అండ్ 324 అంటే ఎన్నికల సంఘానికి సంబంధించింది. పంచాయతీ ఎన్నికలు అండ్ మున్సిపాలిటీ ఎన్నికలు ఒకటేసారి నిర్వహించాలి. అంటే లోకసభ, శాసనసభ ఎన్నికలైన తర్వాత మనకి ఏందంటే ఈ ఎన్నికలు కూడా నిర్వహించుకోవాల్సిన 100 రోజులలో నిర్వహించుకోవాలని చెప్పేసి ఉంది అని ఉందన్నమాట. అలాంటి నేపథ్యం అది తీసుకున్నారు. ఇక్కడ ఈ 129 రాజ్యాంగ సవరణ బిల్ 2024 సంబంధించిన విషయంలో ఇంకా ఏం అంశాలు ఉన్నాయంటే ఇవి మనం ప్రధానంగా ఉన్నాయి. 3 ఆర్టికల్స్ సవరించాలి. కొత్తగా 82 చేర్చాలి. అండ్ 6 క్లాజులు అనమాట. సో, ఇవన్నీ కూడా ఇంకా జేపీసీ ఇవన్నీ అధ్యయనం చేస్తాయి. ఇప్పుడు ఇందుకోసం లోకసభ ఆమోద ముద్ర అయ్యింది. తర్వాత క్రమంలో కొన్ని ప్రతిపక్షాలు లేవనెత్తడంతో కొన్ని సంబంధించినటువంటి కొన్ని అంశాలు లేవనెత్తడంతో జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవన్నీ అధ్యయనం చేస్తుంది. అధ్యయనం చేసి కొన్ని సూచనలు చేస్తుంది. దానివల్ల కొన్నిట్లలో మార్పు జరగవచ్చు, జరగకపోవచ్చు అనమాట. అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత సంబంధించినటువంటి అంత అయిపోయిన తర్వాత. ఇదైతే మనకి 129 రాజ్యాంగ సవరణ బిల్లు 2024 సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇచ్చారు. దీని బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం గమనించే ప్రయత్నం చేద్దామండి. దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంది అసలు రాజ్యాంగ సవరణ ఎందుకని తీసుకొచ్చారు? దీని బ్యాక్‌గ్రౌండ్ చూసినట్లయితే ఇక్కడ ఈరోజు పేపర్‌లు ఇచ్చిన దాని ప్రకారం 2019 జూన్‌లో జూన్ 19న ఒక సమావేశం అంటే అప్పుడు ప్రస్తుతం మన భారత ప్రధాని అప్పుడు కూడా వారే. సో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగిందండి. ఈ యొక్క జమిలీ ఎన్నికలపైన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా ఈ విషయంపైన జమిలీ ఎన్నికలపైన అఖిలపక్ష సమావేశం అనేది జరిగింది. ఎందుకు 2014లో మేనిఫెస్టోలో బీజేపీ భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిందనమాట. ఎన్నికలు నిర్వహిస్తాం, జమిలీ ఎన్నికలు అధికారంలో వస్తాయని చెప్పేసి. ఈ క్రమంలో జమిలీ ఎన్నికల పైన ఆల్ పార్టీ మీటింగ్ అఖిలపక్ష సమావేశం జరిగింది. మరి అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు ఎన్ని పార్టీలు హాజరైనాయని చెప్పేసి అంటే ఇక్కడ 19 పార్టీలు హాజరైనాయి. 19 పార్టీలు హాజరైనాయి. ఇక్కడ 16 పార్టీలు మేము జమిలీ ఎన్నికలకు ఓకే అని చెప్పారు. 3 పార్టీలు మాత్రం వద్దని చెప్పడం జరిగింది. ఇక తదనంతరం ఏం జరిగింది చూడండి. దీని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ సెప్టెంబర్ 2 అండి. సో, మనకు ఒక విషయం ఇక్కడ గమనించాలి. ఇక్కడ సెప్టెంబర్ 2 డేట్ల పరంగా బాగా గుర్తుపెట్టి సెప్టెంబర్ 2, 2023న కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికల అంశంపైన జమిలీ ఎన్నికలపైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపైన దాని విషయాలపైన మొత్తం కూడా చేయడం జరిగింది. మరి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సో, మరి కొన్ని దేశాలు కూడా పర్యటించడం జరిగింది. సో, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలని వాళ్ళకు కూడా సూచించడం జరిగింది. మీరు జమిలీ ఎన్నికలకు ఎలా ఉన్నారు, మీ యొక్క స్టాండ్ ఏందని చెప్పేసి ఇలా. సో, మనకి 47 పార్టీలు రామ్‌నాథ్ కోవింద్ కమిటీకి తమ లేఖలు పంపించాయి. ఇందులో 32 పార్టీలు మేము జమిలీ ఎన్నికలకు ఓకే అని చెప్పడం జరిగింది. 15 పార్టీలు మాత్రం మేము అది జమిలీ ఎన్నికలు మేము ఓకే అంటే మేము సపోర్ట్ చేయడం లేదు, మద్దతు ఇవ్వడం లేదని చెప్పడం జరిగింది. ఇలాంటి క్రమంలో రామ్‌నాథ్ కోవింద్ కమిటీ రామ్‌నాథ్ కోవింద్ గారి కమిటీకి మనకు చూసినట్లయితే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా పిటిషన్స్ వచ్చాయండి. వివిధ రాష్ట్రాల నుండి కూడా తమిళనాడు, మహారాష్ట్ర అంటే పిటిషన్స్ అంటే ఏంటంటే వాళ్ళు కొన్ని సూచించారు. పిటిషన్స్ అని కూడా కొన్ని విషయాలను సూచించడం జరిగింది. సో, మేము జమిలీ ఎన్నికల విషయంలో అని చెప్పేసి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా
సో వచ్చాయి విజ్ఞప్తులు ఎక్కువగా వచ్చాయి రామ్‌నాథ్ కోవింద్ కమిటీకి అని చెప్పేసి. అంటే ఇక్కడ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుండి ఎక్కువగా ఈ విజ్ఞప్తులనేది రావడం జరిగింది. ఇలాంటి క్రమం ఇదంతా ఆలోచన ఇవన్నీ ఒక 20,000కి పైగా ఈ సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు జరిగింది. వివిధ విజ్ఞప్తులు తీసుకొని ఫైనల్‌గా రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సెప్టెంబర్ 18 సెప్టెంబర్ 18, 2024న రిపోర్ట్‌ని తన సిఫార్సులని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగిందనమాట. సెప్టెంబర్ 18, 2024న సబ్మిట్ చేయడం జరిగిందనమాట. సో ఇది. సో మరి రామ్‌నాథ్ కోవింద్ గారి కమిటీ విషయాన్ని మనం గమనించినట్లయితే మరి ఒకవేళ జమిలీ ఎన్నికల విషయంలో ఇలా ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది భారత ప్రభుత్వం. ఇలాంటి క్రమంలో జమిలీ ఎన్నికల్ని అమలు చేస్తే అనే రామ్‌నాథ్ కోవింద్ గారి కమిటీ సూచన మేరకి రామ్‌నాథ్ కోవింద్ కమిటీలో ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే సిఫార్సుల్లో జమిలీ ఎన్నికలు ఎందుకు విధంగా అవసరం అని చెప్పేసి మనకు అంటే అందులో ఉన్నటువంటి కోవిడ్ కమిటీలో రామ్‌నాథ్ కోవింద్ కమిటీలోని ప్రధానమైన అంశాలు చూసినట్లయితే ఎందుకు జమిలీ ఎన్నికలు అవసరం అన్నప్పుడు చూడండి, పాలనలో స్థిరత్వాన్ని పెంచాలన్నమాట. పాలనలో స్థిరత్వాన్ని పెంపొందించడం. అంటే ఊరికే ఎన్నికలు జరుగుతా ఉంటే ప్రతి 3 మంత్స్‌కోసారి లేదా 6 మంత్స్‌కోసారి ఇట్లా 1 ఇయర్‌కోసారి ఇట్లా జరుగుతున్నప్పుడు స్థిరత్వం ఉండదు. కాబట్టి పాలనలో స్థిరత్వం ప్రోత్సహించాలంటే 5 ఇయర్స్ ఖచ్చితంగా పరిపాలన అనేది ఒక సమాజం ప్రోత్సహించడం అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ పాలనలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడం. ఇంకోటి ఏందంటే ఇక్కడ విధాన పక్షపాతం నిరోధించడం. విధాన పక్షపాతం అంటే అర్థం ఏందంటే ఇక్కడ ఎన్నికల టైంలో ఏందంటే ఇక్కడ మనకి పక్షపాత ధోరణి ఉంటది. అలాంటి విధాన పక్షపాతాన్ని ఏం చేయాలంటే నిరోధించడం. అంటే ఎందుకోసం అంటే ఎన్నికలు అయితున్నాయి కాబట్టి ఆ రాష్ట్రంలో ఎక్కువగా నజరాన్ అంటే ఎక్కువగా మనకి ప్రభుత్వ కార్యక్రమాలు అవుతూ ఉంటాయి. ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటాయి. అలాంటి విధాన నిర్ణయాలు కూడా తీసుకోకుండా దేశమంతా ఒకటేసారి ఎన్నికలు జరిగితే అలాంటి పక్షపాతం లేకుండా చూసుకోవచ్చు. ఇంకొకటి ఏందంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి రాజకీయ అవకాశాలు మెరుగుపడతాయి. రాజకీయంగా అవకాశాలు ఉంటే చూడండి ఎట్లా అవకాశాలు మెరుగుపడతాయి అంటే అర్థం ఏంటంటే ఒక్కోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, ఒక్కోసారి లోకసభ ఎన్నికలు జరుగుతాయి. అలాంటప్పుడు ఏంటంటే కొందరు అక్కడ గెలవరు, వాళ్ళు ఇక్కడ గెలుస్తారు, ఇక్కడ గెలవరు, అక్కడ గెలుస్తారు. అలా కాకుండా మరికొంతమందికి రాజకీయ అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఎందుకోసం అంటే ఒకటేసారి ఎన్నికలు జరగడం వల్ల అని చెప్పేసి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వానికి ఏంటంటే ఆర్థిక భారం తగ్గుతుంది. ఎందుకోసం దేశమంతా ఒకటేసారి ఎన్నికలు జరగడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పేసి కూడా ఎందుకోసం ఎన్నికలు జరగడం వల్ల తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు చేయడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పాలన పైన దృష్టి పెట్టవచ్చు అనమాట. 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ పాలన పైన దృష్టి పెట్టడానికి ప్రధానంగా ఉంటుందన్నమాట ఇది. సో ఇది మనకి ప్రధానంగా రామ్‌నాథ్ కోవింద్ కమిటీ గారు ఇచ్చినటువంటి సిఫార్సులు కొన్ని. ఇది మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి సో ఇలాంటి అంశాలని మనం తీసుకోవడం జరిగిందనమాట. సో మనకి ఇది ఈ రోజునటువంటి ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ కొంచెం లెంతీగా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.